పేరు రవిచంద్ర, డిప్యూటీ మేనేజర్. ప్యాకేజ్ 2లో తెలంగాణ స్ట్రెచ్లో ఉన్నటువంటి 14.2 కిలోమీటర్ చూస్తున్నాను నేను. ఇందులో 13 కిలోమీటర్లు వచ్చేసి హైవే, 1.2 కిలోమీటర్ వచ్చేసి తుంగభద్ర బ్రిడ్జ్. ఈ 13 కిలోమీటర్లలో 9 కిలోమీటర్ల సబ్గ్రేడ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంక్లూడింగ్ జిఎస్బి అయిపోయింది. నెక్స్ట్ 4 కిలోమీటర్ల ఎంబాంక్మెంట్ వచ్చేసి ప్రోగ్రెస్లో ఉంది. రీసెంట్గా డిబిఎం కూడా స్టార్ట్ చేసాము, 4 కిలోమీటరు, అందులో 1 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. ఈ విత్ ఇన్ షెడ్యూల్ టైంలో హైవే కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మొత్తము 42 స్ట్రక్చర్స్ ఉన్నాయి, 10 ఎల్యూపీలు, 29 బాక్స్ కల్వర్ట్లు, 4 ఎంఎన్బీలు ఉన్నాయి. అన్ని స్ట్రక్చర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఎంఎన్బీ ఎల్యూపీ వచ్చేసి ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవి కూడా విత్ ఇన్ షెడ్యూల్ టైంలో కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ మేజర్ బ్రిడ్జ్ తుంగభద్ర బ్రిడ్జ్కి వచ్చేసరికి ప్యాకేజ్ 1 and 2లో వచ్చేసి ఇది మేజర్ బ్రిడ్జ్. ఇందులో మేజర్ క్రిటికల్ యాక్టివిటీ వచ్చేసి పైలింగ్ సెక్షను ప్లస్ ఓపెన్ ఫుట్టింగ్స్ చేసేటప్పుడు వాటర్ డైవర్ట్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. ప్లస్ గడ్డర్ లాంచింగ్ ఒకటి మేజర్ యాక్టివిటీ, 30 మీటర్ ప్రీస్ట్రెసింగ్ గడ్డర్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పటిదాకా 90% సబ్స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది, 30% వచ్చి సూపర్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఈ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా బ్రిడ్జ్ కూడా మొత్తం టోటల్ కంప్లీట్ చేసేస్తాం.